హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఇవాళ బూందీ లడ్డుతో మళ్ళీ వచ్చేసా. అయితే మేము బూందీ లడ్డు ఎందుకు చేసినాము అంటే, మొన్న ఊర్లో పండుగ అయింది కదా, చుట్టాలందరూ వచ్చారు. కనీసం బూందీ లడ్డుతో స్వీట్ అనేది తింటారని చెప్పేసి చేస్తున్నాం. దానికోసం అని చెప్పేసి 2 కప్పుల పిండిని మంచిగా జల్లించుకున్నాం. చూడండి, మా అత్తయ్య ఇక్కడ మంచిగా జల్లిస్తుంది అనమాట. అలాగా ఏం ఉండలు లేకుండా మంచిగా జల్లిస్తుంటే మనం బూందీ వేసుకునేటప్పుడు మంచిగా నీట్గా వస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి 2 కప్పుల పిండిని మేము జల్లించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నామండి. అలాగే దాన్ని మంచిగా సాఫ్ట్గా బ్యాటర్ లాగా చేయాలి. అదే అండి, సాఫ్ట్గా దోశ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ ఇప్పుడు మాత్రమే చూసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కొలతతోటి మనం చక్కెర కూడా పానకం అనేది పట్టుకోవాలన్నమాట. సో మనం కప్ అనేది మంచిగా మెజర్మెంట్ లాగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ పిండిలో మంచిగా వాటర్ వేసుకుంది, కొద్దిగా సాల్ట్, దాంతోపాటు కొద్దిగా వంట సోడా వేసుకుంటే కూడా మనకి చాలా మంచిగా పొంగుతుంది అనమాట బూందీ అనేది. సో అలా మంచిగా తీసేసుకుంటుంది, దాన్ని సాఫ్ట్గా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేస్తుంది. దోశ పిండి కంటే కొంచెం లూజ్గా మనం కలుపుకుంటే మనం దాంట్లో వేసేటప్పుడు మంచిగా కిందికి జారుకుంటూ పడుతుంది అనమాట. దాంట్లో అంటే ఏంటి అనుకున్నారు, బూందీ గరిటెలో వేసేటప్పుడు మంచిగా జారి కిందికి పడుతుంది అని చెప్పేసి మనం దోశ బ్యాటర్ కంటే కొంచెం పలుచగా కలుపుకుంటే ఎనఫ్ అనమాట. సో దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే రుచి బాగుంటుంది అనమాట. వీలైతే మీకు దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫుడ్ కలర్స్ అలాంటివి ఎందుకండి, మంచి న్యాచురల్గా పసుపు వేసుకుంటే మనకి చాలా మంచిది కదా. సో పసుపు కూడా వేసుకొని కొద్దిగా మంచిగా కలిపేసుకోండి, దాన్ని మంచిగా చిక్కగా కలుపుకోండి. ఎందుకంటే మనం జల్లించుకున్నాం కాబట్టి అది ఉండలు రాకుండా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అనమాట. ఇలా మిక్సర్తో అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే మీరు చేత్తో అయినా మంచిగా కలుపుకోవచ్చు అనమాట. మిక్సర్తో కలిపితే ఏంటి అంటే కొంచెం శ్రమ తక్కువ ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది, మళ్ళీ అది మంచిగా చక్కగా కలిసిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అది ఎంత మంచిగా చిక్కగా కలిసిపోయిందో. అలా ఆ టెక్స్చర్ వచ్చేటట్టు కలపండి, లేదు అంటే ఇంకొంచెం లూజ్గా కలిపినా సరే అండి. నార్మల్గా దోశ వేసుకుంటాం కదా, దోశ బ్యాటర్ లాగా అంటే కొంచెం లూజ్గా కలపండి, అప్పుడైతే మంచిగా వస్తుంది అనమాట. అలా అంతా కలిపేసుకొని అంతా చుట్టుపక్కల ఉన్నదంతా మంచిగా ఊర్చేసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టండి, కొంచెం పిండి నానెవరికని చెప్పేసి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసి దాన్ని మంచిగా కలపండి, ఎందుకంటే లోపల ఏమన్నా ఉండలు ఉన్నా బబుల్స్ ఉన్నా కానీ అంతా పోతుందని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. అలా వచ్చేటట్టు కలపండి, జారులాగా ఉండగా కలపండి. మంచిగా కిందికి పైకి అనుకుంటూ కలపండి, ఎందుకంటే లోపల ఏమైనా ఉండాలన్నా కానీ అది మంచిగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే లోపల మనకి నీటి బబుల్స్ లాగా యాడ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే శనగపిండి కాబట్టి అలానే ఉంటుంది అనమాట. సో దాన్ని మంచిగా కలుపుకొని అంతా ఊడ్చేసుకొని ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటామో చూసేద్దాం. మనం ఇప్పుడు కొద్దిగా చిన్నగా బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకొని అది మంచిగా గరం అయ్యేదాకా వెయిట్ చేయండి. అది మంచిగా గరం అయిన తర్వాత దాంట్లో ఒకటైతే ఫస్ట్ వేసి చూడండి, అది వేసాక అది పైకి తేలేదాకా చూడండి. ఒకవేళ తేలింది అంటే ఇంకా మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిందనమాట. సో ఇంకా దాంట్లో మనం బూందీ గరిటె పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ పిండి వేసేసుకొని అలా దోశ తిప్పినట్టుగా దింపేసినాం అనుకో, ఇంకా కిందికి అంది జారుకుండా పడేస్తుంది అనమాట. అట్లా పడుతూ ఉంటుంది. నూనె అనేది మంచిగా హీట్ అయింది అనుకో తొందరగా గోలిపోతుంది అనమాట. పిండి అనేది అలా లూజ్గా ఉంది కాబట్టి మనం జస్ట్ ఇట్లా దోశలాగా దింపేసరికి అది మంచిగా బూందీ గరిటె నుండి కింద పడుతూనే ఉంది. ఎలా అంటే మన వాన చినుకులు పడ్డట్టుగా చాలా బాగా పడుతుంది. అలా మంచిగా మంట పెట్టుకొని మనం అలా గోలిచ్చేసరికి అది మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా అది కుక్ అయిందో తెలీదు అంటే కొద్దిగా తీసుకొని చేతితో ఇలా వత్తగానే అది కొంచెం ఇట్లా లైక్ ఇరిగినట్టుగా వస్తే ఇంకా అది పర్ఫెక్ట్గా గోల్ అయిందనమాట. అలా చూడండి, ఇంకా అది పర్ఫెక్ట్గా గోలిందనమాట. ఇంకేంటి అంటే ఇంకా ఎక్కువ దూరగా గోలించారనుకో అది మనకి బూందీ లడ్డుకి సెట్ కాదు, లైక్ దూరగా గోలిస్తే మనకి మిక్చర్లో ఉండే బూందీకి సెట్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే అంత పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనకి బూందీ గరిటెలో మళ్ళీ 2 చెంచాల పిండి వేసుకొని సేమ్ అలాగే మంచిగా తిప్పేసుకోవాలి. ఇలా అంటే మన దోశ ఇంకా మంచిగా బూందీ అనేది ఇలా మంచిగా మంచిగా హీట్ అయ్యేసరికి అది మంచిగా ఎర్రగా గోలుతూ ఉంటుంది. అది ఇంకా మనం చక్కెర పానకం చేద్దాము.
మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని మంచిగా దాంట్లో 2 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్, ఇంకా దానిపైన ఇంకొక 1/4 ఆఫ్ వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసుకున్నాక దాన్ని ఒకసారి మంచిగా కలపండి. చూడండి 1/4 వాటర్ వేసుకున్నాను. అది కూడా వెన్నెలో వేసేసి ఇంకా మంచిగా కలపండి. కలిపాక ఇంకేంటి స్టవ్ ఆన్ చేసేసి దానిపైన పెట్టేసేయండి. ఇంకా అది చక్కెర పానకం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇటు పక్కన ఇక మనం ఇదే బోందీ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఇంకా చక్కెర పానకం కోసం అని చెప్పేసి నేను కొన్ని లడ్డూల కోసం అని చెప్పేసి కొంచెం జీడిపప్పుని తీసి పెట్టుకున్నాను. ఇలాచీలు అనేది మనం మంచిగా తీసేసుకొని దాన్ని కొద్దిగా నలగొట్టేసి మనం పానకంలో వేసామంటే అది మంచిగా మరిగి దాని ఫ్లేవర్ మొత్తం పానకంలో పట్టేస్తుంది అన్నమాట. సో ఒక దగ్గర 6 నుంచి 8 ఇలాచీలు తీసుకొని దాంట్లో వేసేయండి. ఈ పక్కన చూడండి ఎంత మంచిగా అవుతుందో బూందీ. అలాగే చూసేయండి అది చెక్క పాకం అనేది మంచిగా తీగ పాకంలాగా రావాలన్నమాట. మనకి బూందీ లడ్డూలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకు ముదురు పాకం అనేది రావాలన్నమాట. అంటే ఎలాగంటే మనం ఇంకా చేతితో వేసుకుంటే తీగ సాగాలన్నమాట. సో ఇంకా అది ప్రాసెస్ అవుతూనే ఉంది. ఇంకా మా అత్తమ్మ ఇలా బూందీ కొడుతూనే ఉంది. లైక్ జాలిగండలో వేసేసి దాన్ని ఇట్లా ఇంకా తిప్పట్లేదు, ఇంకా కొంచెం పిండి లూజ్ అయిపోయింది. ఇంకా దాన్ని ఇట్లా అంటే ఆటోమేటిక్గా అదే పడుతుంది. దానంతలో అది పడ్డదానికి మనం తిప్పేదానికి చాలా తేడా ఉంటుందండి. దానంతలో అదే పడిందనుకో మంచిగా ముద్దలాగా పడుతుంది. ఇంకా అంటే కొద్దిగా మనం గోలించుకున్న బూందీ ఉంటుందా దాంట్లో కొంచెం బూందీని తీసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల లడ్డు అనేది కట్టేటప్పుడు మంచిగా రౌండ్గా వస్తుంది అన్నమాట. అంటే కొంచెం బిగినర్స్కి అనేది మంచి టిప్ అన్నట్టు. ఇంకా చక్కెర పానకం కూడా ఈ బూందీలో కలిపేసరికి ఇది ఇట్లా ఉంటుంది. ఇంట్లో మంచిగా కలిపేసినట్టు ఏంటంటే మంచి టెక్స్చర్ వచ్చేసింది. ఇంకా లడ్డూలు చుట్టేసుకున్నాము. ఇంకా మేము కొద్దిగా జీడిపప్పుని కూడా మేము నెయ్యిలో వేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు మంచిగా లడ్డూలు అనేది చుట్టేస్తున్నారు. చూడండి లడ్డూలు చుడుతూ ఉంటే అవి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అలా చిన్న లడ్డూలు, ఎందుకంటే చుట్టాలకే కాబట్టి చిన్న లడ్డూలు చుట్టామండి. చూసేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.